హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా పెడతారు అని మాజీ రైల్వే ఉద్యోగి కొండలరావు అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అదేవిధంగా మరో పిటిషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించకూడదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన హరిహర వీరమల్లు సినిమా సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అదేవిధంగా అధికారాన్ని పవన్ కళ్యాణ్ గారు దుర్వినియోగం చేశారని మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఈ పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కూడా నిన్న జరిగాయి. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ గారు, మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక ముఖ్యమంత్రి కానీ సినిమాల్లో నటించకూడదు అనే రూల్స్ అంటూ ఏమీ లేవు, అలాంటి కండిషన్స్ ఏమీ లేవు అని ఆయన వాదించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అదేవిధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న దానికి ఎలాంటి రుజువులు లేవు, ఒకవేళ ఉంటే చూపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు పెంపు విషయంలో ఆయన ప్రత్యక్షంగానూ ఆయన పాత్ర ఉందని చెప్పేసి చేసిన ఏదైతే కామెంటు ఆ పిటిషన్లో రాశారో దాంట్లో కూడా ఎలాంటి వాస్తవం లేదని, ఇది కొట్టేయవలసిందిగా అంటే ఈ పిటిషన్ కొట్టేయవలసిందిగా దమ్మలపాటి శ్రీనివాస్ గారు గట్టిగా వాదించడం జరిగింది. ఇక పిటిషనర్ తరపున న్యాయవాది కూడా చాలా వరకు ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి రుజువులు ఏమీ లేకపోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తున్నారు అనే దానిపైన ఒక మంత్రి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి సినిమాల్లో నటిస్తున్నారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే వాదోపవాదాలు జరిగినప్పుడు గతంలో నందమూరి తారక రామారావు గారి విషయంలో కూడా అప్పుడు ఇలాంటి పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు కొట్టివేసింది. అలాంటి రూల్స్ అనేవి ఏమీ లేవు అని చెప్పేసి కొట్టేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఈ మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఉన్నారో ఈయనను ఒక అస్త్రంగా వాడి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు. అయితే ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగిడిన విధానం, ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా భక్తుడు అనమాట. అందుకే ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నాడని చెప్పేసి జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు బలంగా మాట్లాడుతున్నారు. అయితే విజయ్ కుమార్ వేసినటువంటి ఈ పిటిషన్కి సంబంధించి మళ్ళీ 15వ తారీఖు వాయిదా కూడా పడింది. అయితే ఫైనల్గా వైఎస్ఆర్సీపీకి ఒక గట్టి షాక్ అయితే ఇప్పటికైతే తగిలింది.